దేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, వర్షపాతం మీద ముఖ్యంగా ఆ వాతావరణం మీదనే ఆధారపడి ఉంటుంది మన రైతాంగం కావచ్చు, వ్యవసాయ శాఖ, వ్యవసాయం మొత్తం గూడా. అయితే ఈసారి తీవ్రమైన ఎల్‌నినో ప్రభావంతోటి తీవ్రమైన కరువు వచ్చేటువంటి అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు ముందు నుంచి గూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా పంటల మార్పిడి కూడా పంటలు సాగు చేసేటువంటి విధానంలో కూడా మార్పులు తెచ్చుకోవాలంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా పరిస్థితి కొనసాగింది. ఎందుకంటే గత నెలల నుంచి సుమారు 1.5 నెలలు, 2 నెలలు కావస్తుంది మనకు నైరుతి ఋతుపవనాల కాలం వచ్చేసి. ఇప్పటికే 2 నెలలు సుమారు 2 నెలలు పూర్తవుతుంది. ఇప్పటికు చాలా చోట్ల, చాలా జిల్లాల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మన దగ్గర వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాసరావు సార్ ఉన్నారు. వారిని తీసుకుందాం. అంటే ఏ విధంగా చూడొచ్చు సార్? ఈసారి తీవ్రమైన కరువుగా చూడొచ్చా తెలంగాణ స్టేట్‌ని? ఎందుకంటే ఇప్పటికీ ప్రతి జిల్లాలో ఒక 2 జిల్లాల్లో కాకుండా ప్రతి జిల్లాల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదైంది. మనకి ఈసారి ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఈ లోటు అయితే ఉంటుందని చెప్పి మనం మొదటి నుంచి మే నెల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఓవరాల్‌గా సీజనల్‌గా చూసినట్టయితే మనకి ఇంచుమించు 10% లోటు ఉంటుంది అని ఐఎండీ చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి పరిస్థితులు ఇంకా అనుకున్న దానికంటే కూడా తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంది. సో, ఈ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 2 నెలల పీరియడ్ అయిపోతుంది. ఈ 2 నెలల పీరియడ్‌లో మనకి జూన్ ఎండింగ్ నాటికి తెలంగాణలో 11% లోటు ఉండగా, ఈ రోజుకి మనకి జూన్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 31% లోటు ఉంది. ఓన్లీ ఒక 2 జిల్లాల మటుకే మనకి ఇప్పుడు నార్మల్ కనిపిస్తున్నాయి. ఇటు కామారెడ్డి అండ్ ములుగు జిల్లాల్లో మటుకే నార్మల్ రెయిన్‌ఫాల్ రికార్డ్ అయింది. మిగిలిన అన్ని జిల్లాలు కూడా డెఫిషియెంట్‌గానే ఉన్నాయి. అంటే మనకి ఐఎండీ లెక్కల ప్రకారం -20 నుంచి +20 వరకు నార్మల్‌గా భావించడం జరుగుతుంది. సో, ఈ 2 జిల్లాలు నార్మల్‌గా ఉండగా మిగిలినవన్నీ 20% కంటా ఎక్కువగా, కొన్ని జిల్లాల్లో అయితే 55, 56% కూడా మనకి లోటు ఉన్న సిట్యుయేషన్ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి అటు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, వరద వచ్చింది. కొన్ని వేల క్యూసెక్కుల, లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈసారి చాలా రిజర్వాయర్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఏమాత్రం నీళ్ళు రానట్టుగా పరిస్థితి. ఇదే విధంగా కొనసాగుతుందా? మనకి ఈసారి ఎల్‌నినో పరిస్థితి మనకి జూన్ ఇంచుమించు రెండవ వారం నుంచి కూడా బాగా అందుకున్నట్టు ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్ అంతా కూడా చెప్పేదేంటంటే, ఈసారి ఎల్‌నినో తీవ్రంగా ఉంటుంది. పోయే కొద్దీ కూడా ఇంకా ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి రాగల 2 నెలలు ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా ఇంచుమించుగా ఇదే స్థాయి సిట్యుయేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే మనకి ఈ 2 నెలల పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ నెలాఖరికి ఐఎండీ మిడ్ టర్మ్ రివ్యూ జరుగుతుంది. ఈ 2 నెలల్లో పడిన వర్షపాతం ఎంత లోటు ఉంది, రాగల 2 నెలల్లో ఇదేమన్నా పూడే అవకాశం ఉందా, మరింత పెరిగే అవకాశం ఉందా, ఈ ఓవరాల్ నివేదిక అంతా కూడా మనకి ఈ నెలాఖరికి రావడం జరుగుతుంది. ఎల్‌నినో అంటే ఇప్పుడు మనకి భూమి మీద మనము ఒక గోళాకారమైన భూమి మీద ఉన్నాము. దీంట్లో ఏమిటంటే ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ప్రక్రియలో మనకి ఈ మ్యాక్సిమం ఎనర్జీ అనేది సెంటర్ ఆఫ్ ద ఎర్త్, ఈ ఈక్వేటర్కి అటు ఇటు ఉన్న 30 డిగ్రీల నార్త్ సౌత్ ప్రాంతంలో మ్యాక్సిమం ఎనర్జీ వస్తుంది. మనం 30 డిగ్రీల నార్త్ దాటి పైకి పోయినా, 30 డిగ్రీల సౌత్ దాటి కిందకి పోయినా భూమి మీద ఈ పోల్స్ వైపు వెళ్ళిపోతే టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోయి అవి మంచు ఖండాలు, ఆర్కిటిక్, అంటార్కిటిక్ మంచు ఖండాలుగా ఉంటాయి. సో, సెంటర్లో ఇలా హీట్ ఎక్కువ ఉండి అటు ఇటు మనకేమో చల్లటి వాతావరణం ఉన్నప్పుడు భూమి మీద నేచర్కి ఉన్న లక్షణం ఏంటంటే ఈ చల్లదనం, వేడిదనం అన్నింటినీ ఎప్పుడు సమానం చేయడానికి ట్రై చేస్తుంది. సో, భూమి మీద ఏంటంటే రకరకాల సర్క్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ గాలులు అక్కడికి పోవడానికి, ఈ వేడి గాలులు మనకి భూమధ్యరేఖ, ఈ ట్రాపిక్స్లో ఉన్నటువంటి వేడి గాలులు పోల్స్ వైపు ప్రయాణం చేస్తుంటాయి. పోల్స్ నుంచి చల్లటి గాలులు ఈ ప్రాంతానికి ప్రయాణం చేసి ఈ 2 ఈక్వల్ చేయడానికి, ఈక్వల్ ఎప్పటికీ కావు కానీ ఈక్వల్ చేసే ప్రక్రియ సాగుతుండడం వల్లే ఒక స్టాండర్డ్ టెంపరేచర్, యావరేజ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, ఈ సర్క్యులేషన్స్లో భాగంగా మనకి ఈ మాన్సూన్స్ రావడము, ఈ మాన్సూన్ కూడా ఇందులో భాగమే. మనకి వేసవికాలం, ఉత్తరార్ధగోళంలో వేసవికాలం అంటే మనకి మార్చి, ఏప్రిల్, మే నెలలు తీవ్రమైన వేడి ఉండటం వల్ల మనకి నార్త్ వెస్ట్ ఇండియాలో సివియర్ లో ప్రెషర్ ఏరియా ఏర్పడిపోతుంది. ఇక్కడ గాలి అంతా వేడెక్కి పలచబట్టడం వల్ల ఇవి పైకి పోయి ఇక్కడ లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. అదే సమయంలో మనకి సదరన్ హెమిస్ఫియర్ భూమధ్యరేఖ దిగువన శీతాకాలం అవటం వల్ల అక్కడ గాలి డెన్స్గా ఉండి హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో, ఆ హై ప్రెషర్ ఏరియా నుంచి ఈ లో ప్రెషర్ ఏరియా వైపుకి గాలులు రావడం స్టార్ట్ అవుతాయి జూన్ నెల నుంచి.
అదే మనకి మాన్సూన్. అది మనకి ఏంటంటే వేల కిలోమీటర్లు ఈ సముద్రాల మించి పసిఫిక్ మహాసముద్రము, హిందూ సముద్రము వీటి మించి ప్రయాణం చేసి రావడం వల్ల ఇవి లాట్ ఆఫ్ మాయిశ్చర్ తీసుకుని వస్తాయి. ఆ మాయిశ్చర్‌తో కూడున్న గాలులు వేడిగా ఉన్న భూభాగం మీదకి వచ్చినప్పుడు ఈ మాయిశ్చర్ అంతా కూడా పైకి నెట్టివేయబడి క్లౌడ్స్ ఏర్పడి మనకి ఒక 3, 4 నెలలు ఈ 2 ప్రెషర్ వాల్యూస్ కూడా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అవి 2 ఈక్వల్ అయ్యేంత వరకు మనకి ఒక 4 నెలల పాటు ఈ గాలులు ఇలా కంటిన్యూ అవ్వడము, దాని ద్వారా మనకి వర్షాలు పడటము జరుగుతుంది. అయితే ఈ గాలులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఈ భూమధ్య రేఖకు దిగువ ఉన్న ఈ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి వస్తాయి. ఏ ప్రాంతం నుంచి అయితే మనకు వస్తున్నాయో ఆ పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ఈ తూర్పున ఈస్టర్న్ పసిఫిక్, సెంట్రల్ పసిఫిక్ ప్రాంతంలో ఉన్న సముద్ర జలాల యొక్క టెంపరేచరు ఈ గాలుల మీద ప్రభావం చూపిస్తుంది. సో ఆ ప్రాంతంలో టెంపరేచరు నార్మల్ స్థాయిని మించి 0.5 డిగ్రీస్ పెరిగినా దాన్ని ఎల్నినో పరిస్థితి అంటాం. ఆ సమయంలో మన వైపు వచ్చే గాలుల యొక్క వేగం తగ్గిపోతుంది, ఇందులో మాయిశ్చర్ తగ్గిపోతుంది. అట్లా కాకుండా మనకి ఈ ప్రాంతంలో ఈ ఈస్టర్న్ పసిఫిక్లో చల్లగా ఉండి వెస్ట్రన్ పసిఫిక్ వేడిగా ఉన్నట్టయితే మనకు అనుకూల పరిణామం లానినా అంటాం. అప్పుడు ఈ గాలులు మరింత వేగంగా రావడం జరుగుతుంది. సో మనం ఇంచుమించు లాస్ట్ 3-4 ఏళ్ళ బట్టి లానినా పరిస్థితిలో ఉన్నాము. మనకి పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ మనకి తెలంగాణలో 30% అధికంగా రెయిన్స్ నమోదయ్యాయి. ఈసారి ఎల్నినో పరిస్థితికి వచ్చాము. సో ఈ ఎల్నినో, లానినా అన్న వాటికి మనకి ఈ సీజన్స్ లాగా లేక రాత్రి పగల్లాగా ఒక టైంలో అయిపోతాయని చెప్పడానికి ఉండదు. ఇవేంటంటే లార్జ్ స్కేల్ ఫినామినా, కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్స్లోని పసిఫిక్ జలాలు వేడెక్కడము, చల్లారడము అనే ప్రక్రియ అంత తొందరగా జరగదు. ఇవి సముద్రాలు తొందరగా వేడెక్కవు, తొందరగా చల్లారవు. సో దీనికి కరెక్ట్గా ఎంత సమయం పడుతుంది అన్నది ఫోర్కాస్ట్ ఎవరూ చెప్పలేరు. ఇవి లార్జ్ స్కేల్ ఫినామినా. ఇప్పుడు వేడెక్కడం అనేది ఇంకా పెరుగుతుందనే మనకి తెలుస్తుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ కాలమే కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న నైరుతితో పాటు ఈశాన్య ఋతుపవనాల మీద కూడా ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు. ఉండే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంచుమించు ఈ ఏడాది చివరి వరకు కూడా ఈ టెంపరేచర్స్ పెరుగుతాయనే మనకి తెలుస్తుంది. సో దీని ప్రభావం అయితే కొనసాగే అవకాశమే ఉంటుంది. వచ్చే ఇప్పుడు 2026లో ఉన్నాం. వచ్చే ఏడాది పరిస్థితి ఏంటి సార్? 2027 పరిస్థితి ఏమనుకోవచ్చు? అదే ఇది మనకి పోయే కొద్దీ దాని గమనాన్ని చూసి చెప్పడం తప్పించి కరెక్ట్గా ఇది 6 నెలలకి అయిపోతుంది, వచ్చేసారి కరెక్ట్గా ఉంటుందని చెప్పలేము. మనకి లానినా పరిస్థితి చూసాం కదా, 3 సంవత్సరాలు కొనసాగింది. సో ఇది కూడా ఎన్నాళ్ళు కొనసాగుతుంది అన్నది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎవరో చెప్పలేరు. తర్వాత అయితే దీని గమనం పోయిన కొద్దీ ఇది వేడెక్కే ప్రక్రియ ఇంకా ఆగిపోయింది, న్యూట్రల్కి వచ్చాయి, మళ్ళీ చల్లబడే ప్రక్రియ స్టార్ట్ అయింది అన్నది డైలీ డేటాను బట్టి మనకి ఇది ఓకే ఇంకా చల్లబడే ఫేజ్లోకి వస్తున్నాము అన్నది తెలుస్తుంది తప్పించి ఇది 6 నెలలు వేడెక్కి తర్వాత 6 నెలల్లో చల్లారిపోతుంది అన్నది కూడా ఎవరు చెప్పలేదు. వచ్చే డిసెంబర్ జనవరి కల్లా చెప్పొచ్చా? ఈ డిసెంబర్ వరకు దీని స్థాయిని బట్టి ఇది ఇంకా రైజింగ్ ట్రెండ్లోనే ఉందా, లేకపోతే రైజింగ్ ట్రెండ్ అయిపోయి న్యూట్రల్ అయ్యి ఫాలింగ్ ట్రెండ్లోకి వచ్చిందా అన్న దాన్ని బట్టి మనకు అప్పుడు స్పష్టంగా కొంత తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉన్నారు. నీళ్లు నిత్యం అవసరం ప్రతి నగర జీవన ప్రతి ఒక్కరికి కూడా. అయితే హైదరాబాద్లో పరిస్థితి ఏంటి? చుట్టుపక్కల ఉన్న జిల్లాల పరిస్థితి ఏంటి? హైదరాబాద్కు సరౌండింగ్ ఉన్న జిల్లాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే వచ్చే భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయాయి. హైదరాబాద్లో ప్రస్తుతం మనకి మీరన్నట్టు సిటీ 1000 కిలోమీటర్లు దాటి 1250, 1500 స్క్వేర్ కిలోమీటర్ల వరకు ఈరోజు వ్యాపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ భూగర్భ జలాలు జనరల్గానే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 1.3 to 1.4 crore పీపుల్ మనకి హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఇక్కడున్న ఇండస్ట్రీస్, ఇక్కడున్న వాడకము, దీనివల్ల డెఫినెట్గా ఈ గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ ఉండి గ్రౌండ్ వాటర్ అన్నది ఆల్రెడీ చాలా కింద లెవెల్స్కి వెళ్ళిపోవడం జరిగింది. మనం గోదావరి జలాల నుంచి పైప్ లైన్స్ చేసుకున్నామన్న ధీమాతో ఉన్నాము. అయితే గోదావరిలోనే జలాల లభ్యత తగ్గిపోయినట్టయితే మన పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఏంటంటే ప్రతి వారు కూడా ఈ వర్షం పడినప్పుడు ఎవరికి కూడా వారి ఆవరణలో పడిన నీటిని కనీసం 10% కూడా రిటైన్ చేసుకోగలిగిన శక్తి లేదు, ఆ ఏర్పాటు లేదు. ఆ ఏర్పాటు లేక మొత్తాన్ని రోడ్ల మీదకి డ్రైన్ల ద్వారా డైరెక్ట్గాను రోడ్ల మీద వదలటం వల్ల 5 నుంచి 10 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడినట్టయితే సిటీ రోడ్ల మీద కార్లు కొట్టుకుని వెళ్ళిపోయేంత పరిస్థితి, ట్రాఫిక్ జాము 2-3 గంటలు జరుగుతుంది. పైగా మనకి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సో ప్రతివారు కూడా ఇక్కడ చదువుకున్న పాపులేషన్ ఎక్కువ ఉంటారు కాబట్టి దీని ఇంపార్టెన్స్ తెలుసుకుని ప్రతి ఆవరణలో కూడా అట్లీస్ట్ 50 to 60% అయినా ఈ పడిన రెయిన్ని వారి ఆవరణలో స్టోర్ చేయడానికి ఇంకుడు గుంత, లేదంటే ఈ పెర్కులేషన్ పిట్, అలాగే ఇంజెక్షన్ బోర్స్ ఈ ఏర్పాటు లేనప్పుడు
ఎక్కడైతే కనీసం ఒక సంపులోనకైనా మళ్ళించుకున్నా సరే అందులో కూడా నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. వాటర్ హ్యాజ్ నో ఎక్స్పైరీ డేట్. ప్రాపర్గా స్టోర్ చేసుకున్నట్టయితే ఎప్పుడు కూడా వాడుకోవచ్చు వాటర్. సో అది గుర్తెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపల్సరీగా అది చేయకపోతే ఈ ముందు ముందు సర్వైవల్ అనేది చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. ఓకే. ఇక తెలంగాణ రైతాంగం విషయానికి వస్తే ఇప్పటికే 85% జిల్లాలలో తెలంగాణలో వర్షం పడలేదు. దీన్ని బట్టి మన మ్యాప్ బట్టి కూడా మీ అంచనాలను బట్టి కూడా పరిస్థితి ఏం సార్? అంటే వ్యవసాయం రైతులకు ఇచ్చేట్టుగా మీ మెసేజ్ ఏంటి? రైతులకి మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఈసారి వరి సాగుబడి చేసినట్టయితే ఎక్కువ నీరు, ఎక్కువ కాల పరిమితి ఉంటుంది వరికి. ఈ రెండు కూడా ఎల్నినో టైంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ వర్షాధారం అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వరి నుంచి షార్ట్ టర్మ్ క్రాప్స్ లైక్ మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్ ఇటువంటివి తక్కువ నీరు, తక్కువ కాల పరిమితి తోటి అయిపోయేవి చెయ్యాలి, మార్చుకోవాలని చెప్పడం జరుగుతుంది. అరకొర రెయిన్స్ని చూసి గమ్మెన విత్తనాలు పెట్టద్దు. పెట్టినట్టయితే అవి మొలకెత్తగా మరింత నష్టానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పెట్టుబడి ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐఎండీ నుంచి స్పష్టంగా ఏదైనా అల్పపీడనం ఉంది, రాగల 5-6 రోజులు భారీ వర్షాలు ఉంటాయి అన్న ప్రకటన వచ్చేంత వరకు గట్టిగా ఫామ్ ఆపరేషన్స్తో స్టార్ట్ చేయొద్దు అని కూడా మొదటి నుంచి చెప్తున్నాము. అలాగే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా కోఆర్డినేషన్ అవుతుంది ఐఎండీ తోటి. వారు కూడా కమిటీలు నియమించడం జరిగింది. 10 జిల్లాలకి ఇన్ఛార్జ్ మంత్రులు అలాగే సీనియర్ సెక్రటరీస్ని కూడా ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఐఎండీ ఫోర్కాస్ట్లు అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ సలహాలతోటి ఈ ఐఎండీ ఫోర్కాస్ట్తో ఇప్పటివరకు పడిన రెయిన్, పడబోయే రెయిన్కి తగిన పంటలు ఏవి సాగు చేయాలి అన్నది కూడా వారు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వాటినే పాటిస్తూ ఆ రకంగానే సేద్యం చేయాలని మనం కూడా చెప్తున్నాం. 2026 సంవత్సరం కరువు సంవత్సరంగా అనుకోవచ్చా, లేదంటే పర్వాలేదు అనే సంవత్సరంగా అనుకోవచ్చా? అంటే ఐఎండీ ఇంతవరకు కరువు సంవత్సరంగా ప్రకటించలేదండి. ఐఎండీ ప్రకటించాలంటే మనకి టోటల్ మాన్సూన్ రెయిన్ఫాల్లో 85%, 85% కంటే తక్కువ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు అది డ్రాట్ ఇయర్ అని చెప్తారు. ప్రస్తుతం మనకి డెఫిషియెంట్ ఇయర్గానే చెప్తున్నాం. అంటే 10% వరకు ఉంటే డెఫిషియెంట్ అని. అయితే మనకి ఈ నెలాఖరు నాటికి మళ్ళీ లేటెస్ట్ ఫిగర్స్, లేటెస్ట్ ఎల్నినో సిచ్యుయేషన్ తోటి మళ్ళీ మనకి నివేదిక వస్తుంది. దాని ప్రకారం మరి ఇది కరువు ఇయర్గా మారబోతుందా లేకపోతే డెఫిషియెంట్ ఇయర్ తోటి ఆగుతుందా అన్నది మనం స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. ఏంటంటే సార్, ఇప్పుడు ఇది మన తెలంగాణ మ్యాప్ కదా, జనరల్గా ఒకవైపు ఇక్కడ ఎక్కువ వర్షాలు పడతాయి, ఇటువైపు తక్కువ పడతాయి అట్లా అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే చూస్తే ఇటు అటు నార్మల్ రెయిన్ఫాల్ ఉంది, ఇక్కడ రెండు వైపులా ఉంది. అట్లా ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఇటు ఉత్తరం కావచ్చు, దక్షిణం మనకి టెంపరేచర్లు అట్లాగే రెయిన్ఫాల్ కూడా మన తెలంగాణలో కూడా అన్ని జిల్లాల మధ్యన వేరియేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ రీజియన్స్లో మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం పడుతుంది. ఎప్పుడు కూడా ప్రతి మాన్సూన్ సీజన్లోనూ ఇక్కడ ఎక్కువ వర్షపాతం పడుతుంది. మనకి ఈ సౌత్ మోస్ట్ రాయలసీమకు ఆనుకున్న మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో చాలా తక్కువ పడుతుంది. సెంట్రల్ జిల్లాల్లో వీటితో పోల్చినట్టయితే కొంచెం తక్కువ, ఇక్కడతో పోల్చినట్టయితే కొంచెం ఎక్కువ. నల్గొండ జిల్లాలో కూడా ఇంచుమించుగా సెంట్రల్ జిల్లా లాంటి ప్రభావమే ఉంటుంది. మెయిన్గా ఈ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతం, రాయలసీమకు ఆనుకున్న ప్రాంతంలో జనరల్గా వర్షపాతం తక్కువ ఉంటుంది. మనకి ఈశాన్య తెలంగాణ, కోస్తా ఆంధ్రకి ఆనుకున్న ప్రాంతంలో తుఫాన్లు అలాగే అల్పపీడనాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలోనే ఎక్కువ ప్రభావం ఉండటం వల్ల ఆ ప్రాంతంలో డెఫినెట్గా రెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. క్యాపిటల్ ఏరియాలో హైదరాబాద్, మన క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే మనము ఈ దక్కన్ ప్లాటు ఎత్తైన ప్రదేశంలో ఉన్నాము. ప్లస్ ఇక్కడ ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ వల్ల యాక్చువల్గా ఇక్కడ ఇంటెన్స్ స్టార్మ్స్, మనకి ఈ వేడిమి వల్ల ఇబ్బంది ఎలాగో అలాగే వర్షాలు కూడా ఇక్కడ ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. సో సిటీలో కూడా మనకి మంచి రెయిన్ఫాలే పడుతుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మనకి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఏప్రిల్ మే సమయంలో చుట్టుపక్కల జిల్లాలో మనం పడతాయని ఫోర్కాస్ట్ ఇచ్చినవి కూడా ఇప్పుడు ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్తో సిటీ వైపుకి వచ్చి సిటీలో ఆ రెయిన్స్ పడటం అనేది, ఎందుకంటే ఈ వేడిమి కలిగిన మేఘాలు, క్యుములోనింబస్ మేఘాలు వేడిమి ఉన్న ప్రాంతం వైపు ఎక్కువగా వస్తాయి. సో ఆ వర్షాలు కూడా పడతాయి. సిటీలో కూడా మనకి మంచి వర్షపాతమే పడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాసరావు సార్ చెప్పేది. మొత్తానికి ఈ ఏడాది గత ఏడాదితో పోల్చుకుంటే వర్షాలు తక్కువ ఉండటం వాస్తవం. అందుకనే రైతులు కూడా పంటలు మార్చుకోవటం, ఆరుతడి పంటలకు ఎక్కువగా వెళ్ళిపోవటం బెటర్. లేదంటే రైతాంగం నష్టపోయేటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా నగరాలు, పట్టణాలు తాగినటి విషయంలో ఎప్పటికప్పుడు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవటం, నీటిని జాగ్రత్తగా వాడుకోవటం, ఈ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఈ 2026లో ఉంది. ఇంకొక 4 నెలలు 6 నెలలు అయితే వచ్చే ఏడాది పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాతావరణ శాఖ అనేది ఒక 5-6 నెలల్లో వచ్చే ఏడాదికి సంబంధించి కూడా వాతావరణ శాఖ రిపోర్టు ఇచ్చేట అవకాశాలు ఉంటాయన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.